నేను చికెన్ బిర్యానీ చేసినప్పుడల్లా మా ఆయన అంటుంటారు, రెస్టారెంట్ స్టైల్లో ఉంది, బాగుంది. నిజం చెప్పాలంటే బయటి కన్నా స్పైసీగా బాగుంది అంటుంటారు. అయితే ఈ చికెన్ బిర్యానీ రెసిపీ చూసేద్దాం. ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసి కలిపి పెట్టేసుకోవాలి. హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను, 4 మీడియం సైజ్ ఆనియన్స్. ఇప్పుడు కుక్కర్లోకి ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ తీసేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ 1 బై 1 ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని 2 విజిల్స్ ఇస్తే చాలు, చికెన్ ఉడికిపోతుంది. వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు. బయట చేసినట్టు ఉంటుంది బిర్యానీ, ఇట్లా ట్రై చేయండి. ఉడికించుకున్న చికెన్ని ఆనియన్స్ ఫ్రై చేసుకున్న గిన్నెలోకి తీసేసుకొని పుదీనా, కొత్తిమీర వేసేసుకొని ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కి నేను పావు కేజీ పెరుగు తీసుకున్నాను. ఇంట్లోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, బిర్యానీ మసాలా వేసేసుకున్నాను. కారం సరిపోలేదు, కారం కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను. మిగతాది పార్ట్ 2లో చూడండి.